నా పేరు భూమయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది భీమరాజపల్లి. ఓకే, ఏం ప్రాబ్లంతో వచ్చారు మీరు? నాకు డిస్క్ ప్రాబ్లం L4, L5, L1 డిస్క్ ప్రాబ్లం బాగున్నది. ఆ అవస్థ బాగా తట్టుకోలేను. కాలు లాగడం ఉందా? ఈ డిస్క్ ఇదేది సైడ్కి లెక్క ఈ కాలు కుడి కాలు లాగడం బాగా ఉండే. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్యలన్నీ? మినిమం 5-6 నెలలు అవుతుంది. మరి అప్పటి నుంచి ఎక్కడ చూపించలేదు? నేను జైచాల్ చూపించిన, ఫస్ట్ కరీంనగర్ చూపించిన, మళ్ళీ కరీంనగర్ పోయినా. ఎక్కడ చూసినా అని మెడిసిన్ వాడమంటారు, లేదంటే ఆపరేషన్ అంటారు. అది ఎక్కడ చూపించినా తక్కువ లేదు. ఈ మెడిసిన్ మింగినంతసేపే నొప్పులు తక్కువ. మెడిసిన్ మింగుడు బంద్ అయిందా మళ్ళీ నొప్పులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఓకే, మరి ఇప్పుడు మా అడ్రస్ ఎలా తెలిసింది? మీ అడ్రస్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఏది ఫోన్ చూస్తుండగా వీడియో వచ్చింది నాకు. ఓకే, దాన్ని చూసి ఇక్కడికి వద్దామని ఒకరోజు వచ్చిన, ఫస్ట్ రోజు వచ్చిన, జైచల్ ఎక్కడ ఉందని తిరిగి చూసిన, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ తిరంగా ఒక పలాని కాడ ఉందని ఒకళ్ళు అడిగినాక చెప్తే ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మరి ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఇప్పుడు నాకు 15 ట్రీట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు తక్కువ అయింది. నార్మల్గా అంగ వస్తుంది, కూక వస్తుంది, నడువ వస్తుంది, కాళ్ళు లాగడం ఇవన్నీ ఏమి లేవు. నిజమేనా? వరకు అది నాకు ఫరక్ మంచిగా అనిపిస్తుంది. ఓకే, నిజం చెప్తున్నారా? నిజం చెప్తున్నాం మేము. అబద్ధం నాకు చెప్పడాల్సిందే ఉంది. నా అవస్థ నాకు తెలుసు కదా. ఓకే, సో ఇప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ చేసారు మరి? సూదులు పెట్టుడు, వైబ్రేషన్ చేసుడు, మసాజ్ చేసుడు, ఇట్లా కోదండం ఎక్కించినట్టు చేసుడు, ఇవన్నీ చేస్తారు. మరి ఎట్లా అనిపించింది ట్రీట్మెంట్ అంతా? అవి చేసిన కొద్ది కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించడు, మళ్ళీ తొందరనే కంట్రోల్ అయిపోయింది. అంటే బాగా అనిపించిందా? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ కంటే ముందు మీ బాధ ఎట్లా ఉండే మరి? ట్రీట్మెంట్ కంటే ముందు నా బాధ నాకు కూకో రాకపోవు, నిలబడ రాకపోవు, ఎట్లా నడదామనగా నడవరాకపోతుండే, అంగ రాకపోతుండే. మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండే? మీ దగ్గరికి వచ్చేటప్పుడు అవస్థతో నచ్చినాం, బాగా అవస్థ ఉండగా నచ్చినాం. నడిచేంత ఓపిక లేకుండే, మెట్లు ఎక్కాలంటే ఒకరిని పట్టుకొని ఎక్కుడైంది. మన హాస్పిటల్కి రావాలంటేనే ఒకరు చేయి సహాయంతోనే అచ్చుడైంది. ఓకే, సో ఇప్పుడు మరి ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నది, నాకు నేను వస్తున్నా. సో ఇప్పుడు ఇలాంటి సమస్య చాలామంది బయట ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ నడుము నొప్పి అని, ఒక కాలు లాగడం అనే సమస్య, సర్జరీ అని చాలామందికి చెప్తున్నారు కదా. మా ట్రీట్మెంట్ ద్వారా మీరు ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకునే అనుభవం ఉంది కాబట్టి మీరేం చెప్తారు ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి? నేనైతే ఈ హాస్పిటల్కి వస్తే నాకు సక్సెస్ అయింది. ఎవరైనా ఇట్లాంటి అవస్థలు ఉన్నవారు ఈ హాస్పిటల్కి రావాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, మనం సర్జరీ తప్పించుకోవచ్చా ఇక్కడ? ఇక్కడ సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు మరి అక్కడ బయట డాక్టర్ సర్జరీ అన్నారు కదా, ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా? ఇప్పుడు అవసరం లేకుండా అయింది. అవసరం లేకుండా అయింది. ఓకే, అంత నేచురల్గా ట్రీట్మెంట్ మంచిగా పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, సో చూసారు కండి, L4, L5 డిస్క్ ప్రాబ్లమ్, సయాటికా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్నా కానీ మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్ని సంప్రదించండి.